హాయ్ హలో అస్సలం అలైకుమ్. ఇప్పుడైతే నేనైతే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఒకసారి చూసేయండి. ఈ పై కబోర్డు ఫ్రిడ్జ్ పైన ఎంత మెస్సీగా ఉందో. ఇదే మా ఫ్రిడ్జ్. ఇది ఫ్రిడ్జ్ టూర్ అయితే కాదండి, జస్ట్ క్లీనింగ్ ప్రాసెస్ మాత్రమే చూపిస్తున్నా. ఎంత మెస్సీగా ఉంది చూడండి. ఫ్రిడ్జ్లో మొత్తం ఇలా ఉంటుంది. ఇదైతే నేను మొన్న చేసింది రొయ్యల పొడి, అది అలాగే ఉంది దాంట్లో. అది పెట్టని నాకు టైం లేదు పెద్ద. ఇది చూడండి, దీంట్లో అసలు ఏం లేవు చూడండి. కానీ ఎలా ఉందో. ప్రిన్స్తో ఏ పని అయితే అసలు అవ్వట్లేదండి. ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ అయితే ఆపేస్తున్నాను, ప్లగ్ కూడా తీసేసాను ఇక్కడ. ఇప్పుడైతే ఇవన్నీ సైడ్కి అయితే పెట్టుకొని ఇలా తీసేసి అంటే నాకేమేమి కావాలో వద్దు అలా అన్నీ తీసేసి ఇంకా ఇవన్నీ రిమూవ్ చేసేస్తాను బయటికి. ఇదండి, ఫ్రిడ్జ్ అంతా ఎంటీ చేసేసాను. ఇప్పుడు ఇవన్నీ అయితే క్లీన్ చేసేసుకొని వీటన్నిటి క్లీన్ చేసుకొని ఇవైతే నేను మీషోలో అయితే ఆర్డర్ చేసుకున్నాను. చాలా బాగుంటాయి. ఎందుకంటే ఇలా అద్దం అయితే పాడవదు కదా, ఏది పడినా కూడా కర్రీస్ కానీ లేదా పిండి కానీ అవన్నీ అప్పుడే ఈ అద్దాలు అయితే బాగా క్లీన్గా ఉంటాయి. ఇప్పుడైతే ఇలా పైప్ వేసుకొని ఫస్ట్ వాటర్తో దీన్ని అంతా తడిపేసుకున్నాను. ఏం కాదు, కొంతమంది అంటారు కరెంట్ తగులుతుంది, సైడ్స్ తడిపోద్దండి. మాది ఎందుకంటే ఇది ఖర్చు, ఇది ఎక్కడ పోద్దాం భయ్యం నాకు. పోతే ఇంకేంలా మా హస్బెండ్ గిలగిలా కొట్టుకుంటారు. ఎందుకంటే కష్టపడి వచ్చిన వస్తువు కదండి, అలాగే ఉంటుంది. అందరూ అనుకుంటుంటారు ఏదో ఇక్కడ ఉంటే మా నాన్న వాళ్ళు ఏదో తీసిస్తారు, అందరూ అదొక టాక్ అంతే. మరి ఎందుకో ఇక్కడ ఉంటే నీట్గా కడిగేసాను. ఇప్పుడైతే అది ఫిల్ చేసేస్తా. వాటి ర్యాక్స్ అన్నీ దీంట్లో పెట్టేస్తాను. ఇంకా అది కడిగేసి ఇంక ఇది కడగాలి. చెప్పాను కదా సగం పని మధ్యలోనే ఆగిపోద్దని. ప్రిన్స్ అయితే నిద్ర అయితే లేసేసాడంట. అమ్మ అయితే ఒకటే అరుస్తున్నారు రా 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 అని. ప్రిన్స్ అయితే స్నానం అయితే చేయించాలి. అయితే ఫ్రెష్గా అయితే స్నానం చేసేసాడు. ప్రిన్స్ అయితే అలా ఆడుకుంటున్నాడు. నా ఫ్రిడ్జ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇద్దండి, ఇదైతే పైదైతే ఇప్పుడైతే అది ఉతకాలి కదా, అందుకని చెప్పి ఇది నా ఓని నేనైతే యూజ్ చేయట్లేదు. అందుకని చెప్పి జస్ట్ దుమ్ము పట్టకుండా అయితే అలాగే వేసా. ఇద్దండి, ఇవన్నీ డ్రై ఫ్రూట్సే. ఇదైతే విడిగా అయితే పెట్టున్నా జీడిపప్పు. ప్రిన్స్కి అయితే పాలల్లో పౌడర్ కలిపిద్దామని. ఇక్కడైతే ఎగ్స్ పెట్టుకుంటాను. ఎగ్స్ అయితే ప్రజెంట్ అయితే లేవు, ఇది ప్రిన్స్ కోసం అయితే ఉంది. ఇది రొయ్యల పొడి, ఇది జస్ట్ నేను అయితే వాడట్లేదు అనగా సైడ్ పెట్టేస్తున్నాను. ఇదైతే తాటి బెల్లము ఏదో, ఇది వచ్చి బొరుగు ముద్దలు అంటారు కదా, అది ఇది. ఇదంతా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదంతా క్లీన్గా అయితే కడిగేసాను. ఇవి ఉంచాను పడేయకుండా, ఎందుకు ఉంటాయి ఎప్పటికైనా పనికి వస్తాయిలే అని. టైం అయితే చాలా ఉంది వీటికి, ఇంకా ఎక్స్పైర్ డేట్. దీంట్లో అయితే ఫ్రూట్స్ అయితే ఏమీ లేవు, ఎంటీ. ఇదైతే సబ్బియ్యం. మొన్న మా హస్బెండ్కి స్టమక్ పెయిన్ అని చెప్పాను కదా, అప్పుడైతే అది కాసిద్దామని అయితే పెట్టాను. తనైతే తాగనన్ను. ఇంకేం లేవు ఫ్రిడ్జ్లో ప్రజెంట్ అయితే. ఇవైతే గులాబ్ జామున్ ఉంది. ఇది ప్రిన్స్కి వస్తుంది కదా, అదేదో బాలామృతం, అది ఇద్దండి. వెజిటేబుల్స్ అయితే ఏం లేవు ప్రజెంట్, ఓన్లీ టమోటా. ఇంకొకటి వచ్చి ఇది బజ్జీలు చేద్దామని చెప్పి ఇవి తీసుకున్నా, పెద్ద పెద్ద మిర్చి. ఇవి వచ్చి లేడీస్ ఫింగర్స్. బెండకాయలు. మై టోటల్ ఫ్రిడ్జ్ లుక్. టుడే అయితే వీడియో అయితే ఇంతే. ప్లీజ్ మీకు నచ్చితే షేర్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.